తెలంగాణ ఇంద్రకీలాద్రిగా ప్రసిద్ధి చెందినటువంటి ఓరుగల్ నగరంలో ఉన్నటువంటి భద్రకాళి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతాయి. ఉత్సవాల్లో భాగంగా నేటి 15 రోజు చివరి రోజు కావడంతో భక్తులు ఉదయం నుంచే ఆలయానికి బారులు తీరుతున్నటువంటి పరిస్థితి. ఆ అమ్మవారిని కూడా ఇట శాకాంబరి ఉత్సవాల్లో భాగంగా నేటి చివరి రోజు అమ్మవారిని వివిధ రకాల ఆకుకూరలు అదేవిధంగా కూరగాయలతో టన్నుల మోతాదులు ఇటు అమ్మవారిని అలంకరించినటువంటి పరిస్థితి. భక్తులు కూడా ఉదయం నుంచే తండోపతండాలుగా ఓరుగల్ నగరంతో పాటు సుదూర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇటు అర్చకులు కూడా నేడు అమ్మవారికి ప్రత్యేక పూజలు కూడా చేపట్టిన పరిస్థితి. ఉత్సవాలను పురస్కరించుకొని ఇప్పటికే ఇటు అధికార యంత్రాంగం కూడా ఆలయ పరిసరాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టారు. ఇప్పటికే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి. ఉత్సవాల్లో భాగంగా శాకాంబరి ఉత్సవాలు చివరి రోజు ఈ రోజుకున్నటువంటి ప్రత్యేకత ఏంటి, మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నటువంటి అర్చకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆషాఢ మాస పౌర్ణమి నాడు శాకాంబరిగా మనందరికి దర్శనమిస్తుంది. శాకాంబరీం స్తువన్ ధ్యాయం జపన్ సంపూజయన్నమన్ అక్షయమస్తుతే శీఘ్రమన్న పానామృతం. కరువు కాటకాలు రాకుండా మనకు అక్షయములుగా అన్నపానముల కొరత లేకుండా ఉండి అమ్మవారు ఈనాడు దర్శించడం ద్వారా మనల్ని అనుగ్రహిస్తుంది. భద్రకాళి శరణం మమ. ఏది 100 కిలోల పైన ఏది కూడా క్వింటల్కు తగ్గకుండా అన్ని రకాల జాతుల కూరగాయలను ఆకుకూరలను సేకరించి కడిగి శుభ్రపరిచి అమ్మవారికి ఇక ఎంత పడితే అంత వేయడం జరిగినది. మిగతా ఎంత కూడా ఆలయం చుట్టూ అలంకరించడం జరిగినది. ఈనాడు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి అంటారు, గురు పౌర్ణమి. ఈనాడు ప్రత్యేకం అంటే గురువు దర్శనము. మరి అమ్మవారే గురుమండల రూపిణి, ఆమెను సహస్రనామంలో చెప్తారు. కాబట్టి అమ్మవారిని దర్శించడం ద్వారా మనం గురువును దర్శించినట్టే, గురువును పూజించినట్టే. ఈ రోజు ప్రత్యేకమైన పూజలు ఏమీ లేవు, అమ్మవారిని దర్శించడమే విశేషం. శాకాంబరిగా అమ్మవారిని పూజించడము, దర్శించడము, జపించడం ద్వారా మనలో ఉన్నటువంటి యొక్క దుర్గుణాలు పోయి సద్గుణాలు వచ్చి ఈ దేశానికి కూడా సుభిక్షమైనటువంటి యొక్క మన వర్షాలు కురిచి చక్కటి పంటలు పండుతాయి. మేము రెగ్యులర్గా వస్తాము, ఎవ్రీ ఫ్రైడే మోస్ట్లీ వస్తూనే ఉంటాము. మాకు చాలా ఇంటి లెవెల్పు లాగా అమ్మవారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా సందడిగా ఉంది. వి ఫీల్ వెరీ హ్యాపీ. అయిపోయిందండి, చాలా బాగా చేశారండి, చాలా బాగుంది సార్. రెగ్యులర్గా వస్తాం, మామూలుగా ఎవ్రీ ఫ్రైడే కూడా వచ్చేస్తాం మేము. డెఫినెట్గా మా సార్కి చాలా ఫేమస్ అమ్మవారే. రెగ్యులర్గా మేము ఏ మొక్కుకున్నా ఖచ్చితంగా తీరుతాం అమ్మవారి దగ్గర. వెరీ గుడ్ అండి, చాలా బాగున్నాయి. సిస్టమేటిక్గా ఉంది, ఎవరికి ఇబ్బంది కాకుండా ఉంది, నీట్. 1 అవర్ ఈజీగా పడుతుందండి, చాలా టైం పడుతుంది. అంటే అందరినీ బ్యాలెన్స్ చేయాలి కాబట్టి సిస్టమేటిక్గానే ఉండాలి కదా, ఇబ్బంది కాకుండా వచ్చిన వాళ్ళందరికీ నీట్గా చేశారు. ఖచ్చితంగా లైఫ్ లో ఒకసారి వన్స్ విజిట్ చేయండి ఎవరైనా సరే, చాలా బాగుంటది. మీకే హ్యాపీగా అనిపిస్తుంది. రేవతి, మేము హన్మకొండ నుంచి వచ్చాము, చాలా బాగుంది. ఇప్పుడే లేదు ఎప్పటికీ వస్తూ ఉంటాము ఇక్కడికి. చాలా బాగా అనిపిస్తుంది. అసలు మెయిన్ గా అమ్మవారిని చూడడానికి, దర్శించుకోవడానికి ఇవాళ వచ్చాము. బాగున్నాయి. ఇబ్బంది కాకుండా మేము కూడా హన్మకొండ ఉండొచ్చు. అరుణ మేము ఉత్సవం చూడాలి, లాస్ట్ గురు పౌర్ణమి అనే దర్శించుకోవడానికి వచ్చినాం. వీడికి వస్తే మాకు తృప్తి అవుతుంది, మంచిగా అనిపిస్తుంది. అన్ని కోరిన కోరికలు అన్ని నెరవేరుస్తాయి. కోరికలు చెప్పొద్దు కనుక అన్ని నెరవేరినాయి. పవర్ఫుల్ అమ్మవారు, పవర్ఫుల్ అమ్మవారు. నెక్కొండ వరంగల్ ఎప్పటికి వస్తున్నాడు 9 అయినా కాంచి. గురించి 2వ ఉత్సవం రావడం బాగుంది. నెక్కొండ నుంచి వచ్చినావు, ఇది చాలా సార్లు వచ్చినావు, మంచిగా ఉంది. బాగా అమ్మవారి దర్శనం ఏం కోరుకుంటే అది అవుతుంది సార్. అమ్మవారు బాగానే ఉన్నది సార్. సార్ ఎప్పటికి వస్తుంది సార్? మేము ఇస్తాం సార్, వారం వస్తాం సార్. మేము శుక్రవారం వస్తాం. అమ్మ శాకాంబరి చూడాలని చెప్పి ఇది ఫస్ట్ టైం వచ్చాం సార్. ఇప్పుడు అలంకరణ బాగుంది సార్, మెయింటెనెన్స్ బాగుంది, చాలా బాగున్నది సార్.
సేవ వాళ్ళ అరేంజ్మెంట్ కూడా బాగుంది, సేవ వాళ్ళు బాగున్నది, ఏం ప్రాబ్లం లేకుండా మంచిగా నడుస్తుంది సార్. ఓకే సార్ 1 అవర్ అయింది సార్. 1 అవర్లో సార్ మేము 9:30కి వచ్చినాం, 10:30కి అట్లా బయటికి వెళ్తున్నాం సార్. తీర్చా కోరికలు తీర్చా సార్, ఏది అనుకుంటే అది కంపల్సరీ జరుగుతుంది సార్. అమ్మవారు సార్ కంపల్సరీ అమ్మవారు చేసినాం. ఇంకొకటి కోరిక కోరినాం ఈరోజు, తీరుస్తుంది అమ్మ ఖచ్చితంగా 100% తీరుస్తుంది సార్. సార్ ఇతరులకు ఏం చేస్తున్నా అంటే భక్తి అనేది ఉండాలి సార్, ఎవరికైనా కానీ మన సనాతన ధర్మాన్ని కాపాడాలి అని మేము చెప్తున్నాం సార్. అందరికి ఉత్సవాలలో భాగంగా భక్తులు మాత్రం ఉదయం నుంచే ఆలయానికి పోటెత్తుతున్నటువంటి పరిస్థితి. ఇటు చివరి రోజు కావడంతో భక్తులకు అమ్మవారు మాత్రం శాకాంబరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇటు అమ్మవారిని మాత్రం టన్నుల మోతాదులో ఇటు ఆకుకూరలు అదే విధంగా కూరగాయలతో మాత్రం అమ్మవారిని అలంకరించారనే చెప్పవచ్చు. ఈ రోజున అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయంటూ కూడా ఇటు అర్చకులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాకుండా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అమ్మవారిని ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకోవడం పట్ల భక్తులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి.